ధరణి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఫుల్ డే ధరణిపై మంత్రులు, ధరణి కమిటీ ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేయనున్నారు. ధరణికి భూమాతగా పేరు మార్పుతో పాటు సైట్ను సరళీకరించడంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ధరణి సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. యాక్షన్లోకి దిగిన ధరణి కమిటీ 5 జిల్లాల కలెక్టర్లు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశమైంది. ధరణి కమిటీ ధరణి వచ్చాక నేరుగా ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించింది. కమిటీ భూ సమస్యలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంది. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలనే దానిపై నివేదికను సిద్ధం చేసింది కమిటీ. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం సచివాలయం కేంద్రంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ధరణి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధరణికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని రూపొందించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ధరణిని రద్దు చేయాలంటూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్లేస్ లో భూమాత అనేటటువంటి పోర్టల్ తీసుకురాబోతుంది. ఇప్పటికే ధరణి కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ధరణికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక పూర్తి స్థాయి నివేదికను సైతం రూపొందిస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా ధరణికి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా జిల్లాల్లో ధరణి వల్ల ప్రధానంగా ఏ అంశాల్లో అటు ప్రజలు కానీ మరోవైపు రైతాంగం ఏ విధంగా నష్టపోయిందన్న దానిపైన ముఖ్యంగా ఏ అంశాలని ధరణిలో ప్రధానంగా చేంజ్ చేయాలి, భూమాత పోర్టల్ని ఏ విధంగా తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో రైతు భరోసా అంశంలో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ప్రస్తుతం ఈ రోజు జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.